హాయ్ స్టూడెంట్స్, ఈ సెషన్లో బైనామియల్ థీరంకు సంబంధించి ఇన్ఫైనైట్ సిరీస్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం వస్తుంది మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో. సో ఇన్ఫైనైట్ సిరీస్కి సంబంధించిన 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎటువంటి మోడల్లో ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం ఈ సెషన్లో చూడబోతున్నాము. సో ఎక్కువగా మనకు ఇన్ఫైనైట్ సిరీస్లో యూజ్ అయ్యే ఫార్ములా ఏంటి అనేది ముందు చూద్దాం. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మొత్తం ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాం. సో ఇన్ఫైనైట్ సిరీస్ లో ఫార్ములా వచ్చేసి 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ x/q రావాలి. p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. ఈ విధంగా ఇన్ఫైనైట్ సిరీస్ వస్తే దీనికి ఫార్ములా 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ p/q. 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా ఇది. సో ఇటువంటిదే ఒక మైనస్ వస్తే మధ్యలో, అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఒక ప్లస్ ఒక మైనస్, ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏమంటే 1 మైనస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q, p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ మైనస్ ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తే, సో సేమ్ ఫార్ములానే మైనస్ బదులు కింద ప్లస్ వస్తుంది. 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/q. ఈ రెండు ఫార్ములాస్తోనే మొత్తం చాప్టర్ అంతా కూడా మనం చేసుకుంటూ వెళ్తాము. ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇన్ఫైనైట్ సిరీస్ సంబంధించిన ఈ చాప్టర్ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రెండు ఫార్ములాస్ పైన బేస్ అయి ఉంటాయి. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q, p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. ఇలా ఇన్ఫైనైట్ సిరీస్ వస్తే 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ p/q రాసుకోవాలి. ఇలా కాకుండా ఒక ప్లస్ ఒక మైనస్ ఇలా వస్తే 1 ప్లస్ x హోల్ పవర్ మైనస్ p/q రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ వన్ ప్లస్ 1/3 ప్లస్ 1 ఇంటూ 3/3 ఇంటూ 6, 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 అప్ టు ఇన్ఫైనైట్. దీనికి ఇన్ఫైనైట్ సిరీస్కి వచ్చే ఆన్సర్ ఏది అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏదో ఒకటి అనుకుందాం. ఏ కానీ బి కానీ సి కానీ, ఇలా ఎక్స్ అనుకోవచ్చు లేదా ఎస్ అనుకోవచ్చు. 1 ప్లస్ 1/3, 1 ఇంటూ 3/3 ఇంటూ 6, 135/369 అండ్ సో ఆన్. దీన్ని ఏం చేద్దామండి, ఇప్పుడు ఫార్ములా టైప్లో మార్చుకుందాం. ఫార్ములా చూడండి, 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ లాగా 1 ప్లస్ p అంటే పైన 1 ఉందనుకుందాం, 1/1 ఫ్యాక్టోరియల్. 1/1 1 అవుతుంది, ఇంటూ ఇక్కడ ఉండే 1/3 ప్లస్ నెక్స్ట్ ఏమి ఉండాలి ఫార్ములాలో, p ఇంటూ p ప్లస్ q ఉండాలి. p అంటే 1 ఉంది, p ప్లస్ q అంటే 3 రావాలి కాబట్టి 1 ప్లస్ 2, 1 ఇంటూ 1 ప్లస్ 2 3 అవుతుంది. కింద 2 ఫ్యాక్టోరియల్, తర్వాత 1/3కి స్క్వేర్ రావాలి. చెక్ చేయండి వస్తుందో లేదా. 1 ఇంటూ 3/3 స్క్వేర్ 9, 9 2s are 18 అవుతుంది. ఇక్కడ 3 6s are 18 అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, 3 ఇంటూ 6 18, ఇక్కడ డినామినేటర్లో 3 స్క్వేర్ 9, 9 2s are 18. సో ఇది సరిపోయింది. పైన న్యూమరేటర్లో 1 ఇంటూ 3, 1 ఇంటూ 1 ప్లస్ 2 ఎంత 3, సో 1 ఇంటూ 3. అండ్ నెక్స్ట్ ఇలాగే వస్తుంది, 1 ప్లస్ 2, నెక్స్ట్ 1 ప్లస్ 2 ఇంటూ 2 వస్తుంది. కింద 3 ఫ్యాక్టోరియల్,
1/3 హోల్ క్యూబ్ వస్తుంది నెక్స్ట్ సిరీస్లో. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఈ ఫార్ములా లాగే ఉంది, సేమ్ ఫస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములాని ఇక్కడ వాడుకోవచ్చు. ఫార్ములా ఏమి? వన్ ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఇలా ఉంటే మనం యూజ్ చేసే ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా ఇక్కడ ఉండేది 1 - x హోల్ పవర్ మైనస్ p/q. ఈ ఫార్ములాను వాడి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ఫార్ములా ప్రకారం చూడండి, ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇలాగే ఉంది. దేని ప్లేస్లో ఏముంది అనేది చెక్ చేసుకుందాం. p ప్లేస్లో 1 ఉంది. హియర్ p ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత p ప్లస్ q, q ప్లేస్లో 2 ఉంది. ఇక్కడ చూడండి, p ప్లస్ q కదా ఇక్కడ ఉండేది, అంటే 1 ప్లస్ 2, p1 q2. దాని తర్వాత x/q ప్లేస్లో, ఈ బ్రాకెట్ ఉండే ప్లేస్లో x/q హోల్ స్క్వేర్ 1/3 ఉంది. x/q ప్లేస్లో 1/3 ఉంది. q వాల్యూ మనకు వచ్చింది ఆల్రెడీ, q వాల్యూ 2 డివైడెడ్ బై 2 అటు సైడ్ పంపిస్తే ఇంటూ 2, 2 1s are 2/3. x వాల్యూ వచ్చింది. p వాల్యూ ఉంది మన దగ్గర, q వాల్యూ ఉంది, x వాల్యూ వచ్చింది. ఇక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే s ఈజ్ ఈక్వల్ టు, ఈ మొత్తానికి ఫార్ములా 1 - x హోల్ పవర్ మైనస్ p/q. 1 - x వాల్యూ 2/3 హోల్ పవర్ మైనస్ p/q, p1 q2. ఎల్సిఎం చేయండి. 3 1s are 3 minus 2 divided by 3 whole power minus 1/2. 3లో 2 పోతే 1, 1/3 హోల్ పవర్ మైనస్ 1/2. ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే మైనస్ ఏమవుతుంది, పవర్లో ప్లస్ అయిపోతుంది. ఫ్రాక్షన్ రివర్స్ చేయండి, 1/3ని 3/1 చేయండి, అప్పుడు మైనస్ 1/2 ఏమవుతుంది, ప్లస్ 1/2 అవుతుంది. సో s ఈజ్ ఈక్వల్ టు 3/1 అంటే 3నే, 3/1/2, 3/1/2 అంటే √3. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఎస్ అంటే ఇచ్చిన క్వశ్చన్. దీనికి ఆన్సరు స్క్వేర్ రూట్ ఆఫ్ 3, 3/1/2 అంటే రూట్ అని, √3 ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా ఉందో ప్రాబ్లం. ఇచ్చిన క్వశ్చన్ను ఫార్ములా వచ్చే విధంగా రాసుకొని, ఫార్ములా అప్లై చేయడానికి కావాల్సిన వాల్యూస్ అన్ని కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. 1 - x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ √3 వచ్చింది. ఈ మోడల్లో ఉండే క్వశ్చన్లే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకో క్వశ్చన్ చేద్దాం ఇటువంటి మోడల్లోనే. ఎక్కువ సార్లు ఎగ్జామ్లో రిపీట్ అనే క్వశ్చన్ నెక్స్ట్ది. ఐపీలో వచ్చిన క్వశ్చన్, ఇఫ్ x is equal to 1/5, 1 into 3/5 into 10, 1 3 5/5 10 15 and so on up to infinite, then find 3x square plus 6x వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చినాడో క్వశ్చన్లో రాసుకున్నాం. x is equal to 1/5 plus 1 into 3/5 into 10 plus 1 3 5/5 10 15 and so on up to infinite. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ముందు ఫార్ములా లాగా మార్చుకోవాలి దీన్ని. సో ఫార్ములా లాగా మార్చుకోవడానికి x ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా చూద్దాం ఒకసారి. 1 ప్లస్ ఉండాలి, అన్ని ప్లస్లదే ఫస్ట్ ఫార్ములానే. 1 ప్లస్ ఉండాలి, 1 మిస్ అయింది కాబట్టి యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల ఏం చేద్దాము, 1 యాడ్ చేద్దాం. ఇప్పుడు రెండు పక్కల 1 యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ 1 ప్లస్ వచ్చింది, రైట్ సైడ్ కూడా 1 ప్లస్
1/5, 1 into 3 by 5 into 10, 135 by 5, 10, 15 and so on up to infinite. ఇప్పుడు దీన్ని ఫార్ములా టైప్ మార్చుకోవడం. 1 plus p by 1 factorial into x by q టైప్. 1/5 పక్కన పెడితే 1 by 1 factorial. నెక్స్ట్ 1 into 3 రావాలంటే 1 plus 2 by 2 factorial into 1 by 5 హోల్ స్క్వేర్. ఇక థర్డ్ది అన్ని ఇలాగే వస్తాయి ఎక్కడి వరకు, ఇన్ఫైనైట్ వరకు. ఒక ఫార్ములా టైప్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. మనకు తెలిసిన ఫార్ములా 1 plus p by 1 factorial into x by q, p into p plus q by 2 factorial into x by q హోల్ స్క్వేర్. ఇలాగా ఇన్ఫైనైట్ వరకు వస్తే దాని ఫార్ములా 1 minus x హోల్ పవర్ మైనస్ p by q. ఇప్పుడు ఈ ఫామ్ లో ఫార్ములా ఉంది కాబట్టి p ప్లేస్ లో ఏముంది, q ప్లేస్ లో ఏముంది రాసుకుంటాం. p ప్లేస్ లో 1, q ప్లేస్ లో 2, ఇక బ్రాకెట్ లో ఉన్న x by q ప్లేస్ లో 1/5. x by q ప్లేస్ లో ఏముంది, 1/5 ఉంది. q వాల్యూ తెలిసింది మనకు 2 అని. q ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2 1s are 2 divided by 5. x వాల్యూ వచ్చేసింది 2/5. ఇక దీని నుంచి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఫార్ములా ఇక్కడ 1 plus x కదా మన వాల్యూ, ఇజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో వేస్తాం 1 minus x అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ 2/5 హోల్ పవర్ మైనస్ p by q minus 1/2. సో 1 plus x is equal 5 1s are 5, 5 లో 2 తీసేయాలి, హోల్ పవర్ మైనస్ 1/2. 5 లో 2 పోతే 3, 3/5 హోల్ పవర్ మైనస్ 1/2. ఫ్రాక్షన్ రివర్స్ చేసుకుంటే 3/5 ఏమవుతుంది, 5/3 అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఇక పవర్ 1/2 అంటే రూట్ అని మీనింగ్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 అవుతుంది. రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఈ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ సరిపోదు, నెక్స్ట్ పేజ్ లో చేద్దాం. 1 plus x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 5/3 హోల్ స్క్వేర్. a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 5/3 ఉంటుంది. డివైడెడ్ బై 3 ఇటు సైడ్ తెచ్చుకుంటే ఇంటూ 3 అవుతుంది. 1 plus x స్క్వేర్ ప్లస్ 2 into x, 2x is equal to 5. 3 1s are 3, 3 into x square 3x square, 3 2s are 6, 6x is equal to 5. So 3x square plus 6x is equal to 5. ప్లస్ 3 అటు సైడ్ పంపిస్తే -3 అవుతుంది. 5 లో 3 తీసేస్తే 2. ఇది మనకు ఫైనల్ గా కావాల్సిన ఆన్సర్. చూడండి క్వశ్చన్ లో ఇచ్చింటాడు, ఫైండ్ 3x స్క్వేర్ ప్లస్ 6x అన్నాడు. సో 3x స్క్వేర్ ప్లస్ 6x ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇది ఫైనల్ ఆన్సర్. సేమ్ ప్రాసెస్, ఎక్కడే కానీ మారలేదు, అంతా సేమ్. ఇదే మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి ఎగ్జామ్కి ఎక్కువ. సేమ్ ఇటువంటి మోడల్లోనే ఇంకో క్వశ్చన్ చేద్దాం. సేమ్ మోడలే. క్వశ్చన్ నంబర్ 3. If x is equal to 1 into 3 by 3 into 6, 135 by 369, 1 into 3 into 5 into 7 by 3 into 6 into 9 into 12 and so on up to infinite, then prove that. ఏం ప్రూవ్ చేయాలంటే ముందు ప్రాబ్లం లాగే 9x స్క్వేర్
ప్లస్ 24x ఇజ్ ఈక్వల్ టు 11 అని ప్రూవ్ చేయాలి. అంటే ఆన్సర్ కూడా వీడే ఇచ్చేసాడు ఈ క్వశ్చన్లో. ఇంతకుముందు క్వశ్చన్లో ఆన్సర్ మనం కనుక్కోవాలి, ఈ క్వశ్చన్లో మాత్రం ఆన్సర్ 11 రావాలని ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ ముందు ప్రాబ్లం లాగే దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో రాసుకుందాం. ఫస్ట్ గివెన్ x is equal to 1 into 3 by 3 into 6, 1 into 3 into 5 by 3 into 6 into 9, 1, 3, 5, 7 by 3, 6, 9, 12 up to infinite. దీనికి ముందర 1 లేదు, ఇక్కడ కూడా మిస్ అయింది. ముందు క్వశ్చన్లో కూడా 1/5 ఒక టర్మ్ లేదు, ఇక్కడ 2 టర్మ్స్ లేవు. ఈ క్వశ్చన్కి అయితే 1 ఒకటి లేదు, 1/5 ఉంది. ఇక్కడ ముందు 2 టర్మ్స్ లేవు. కాబట్టి ఏం చేద్దామంటే యాడింగ్ 1 ఫస్ట్ 1/3, ఇక్కడ ఈ 1/3 కూడా మిస్ అయింది ఆన్ బోత్ సైడ్స్. సో 1 లేదు, ఫార్ములా రావాలంటే ముందర 1 ఉండాలి, తర్వాత ఫస్ట్ టర్మ్ 1/3 ఉండాలి. ఇవి 2 టర్మ్స్ ఉన్నాయి డైరెక్ట్గా. ఈ ప్రాబ్లం చూడండి, 2 టర్మ్స్ ఇలా ఉంది. ఈ 1/5 కూడా మిస్ అయింది. ఇక్కడ 1/5 ఉండాలి కదా, అది దాని ముందర ఉండే 1, 2 మిస్ అయ్యాయి. ఇక్కడైతే 1 మిస్ అయింది, 1/3 కూడా మిస్ అయింది. కాబట్టి 2 సైడ్లు 1, 1/3 యాడ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా. నెక్స్ట్ 1 into 3 by 3 into 6, 1, 3, 5 by 3, 6, 9 అండ్ సో ఆన్ పెట్టేయచ్చు. రాయాల్సిన అవసరం లేదు, 2 టర్మ్స్ రాసిన మనకు ఫార్ములా వచ్చేస్తుంది. 1 plus 1/3 ఎంత అవుతుంది? 4/3. 3 1s are 3, 3 plus 1 4, 4/3. ఇక ఫార్ములా టైప్ రాద్దాం దీన్ని. 1 plus p/1 ఫ్యాక్టోరియల్ లాగా రాసుకోవాలి. p/1 ఫ్యాక్టోరియల్ అంటే పైన 1 ఉంది కాబట్టి 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3, 1 ఇంటూ 3ని 1 plus 2 రాసుకోవచ్చు బై 2 ఫ్యాక్టోరియల్. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగా 1/3 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. ఇది ఫార్ములా టైప్ అయిపోయింది ఇప్పుడు. సో మనకు తెలిసిన ఫార్ములా రాసుకుందాం ముందు. మనకు తెలిసిన ఫార్ములా 1 plus p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q, p ఇంటూ p plus q by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 1 minus x హోల్ పవర్ మైనస్ p/q రాసుకోవచ్చు. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. అప్లై చేయాలంటే p ప్లేస్లో ఏముంది, q ప్లేస్లో ఏముంది, q ప్లేస్లో 2 యాజ్ యూజువల్ అవే టర్మ్స్. అండ్ x/q ప్లేస్లో ఏముంది, ఇక్కడ 1/3 ఉంది బ్రాకెట్లలో. q వాల్యూ మనకు వచ్చింది 2, కాబట్టి దీని నుంచి x ఇజ్ ఈక్వల్ టు కూడా వచ్చేస్తుంది. 2 1s are 2 డివైడెడ్ బై 3. x వాల్యూ 2/3 వచ్చింది. p తెలుసు, q తెలుసు, x వాల్యూ తెలుసు. ఇవన్నీ ఈ ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే (4/3 plus x is equal to) ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus x హోల్ పవర్ మైనస్ p/q రాసుకోవాలి. 1 minus x 2/3 వచ్చింది, హోల్ పవర్ p/q మైనస్ p/q మైనస్ 1/2. 3 1s are 3, 3 minus 2/3 హోల్ పవర్ మైనస్ 1/2. 4/3 plus x is equal to 1/3 పవర్ మైనస్ 1/2 వస్తుంది. దీన్ని రివర్స్ చేసుకుంటే ఫ్రాక్షన్ నెగిటివ్ పవర్ పాజిటివ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాబ్లం లాగే. 3/1 ఏమవుతుంది? 3, 3 పవర్ 1/2. సో 3 పవర్ 1/2 అంటే √3. 3 పవర్ 1/2 అంటే ఏమవుతుంది? √3 అవుతుంది. ఇక ఈ ప్లస్ 4/3 అటు సైడ్ పంపించేసేయండి, మైనస్ 4/3.
ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం చేసుకుంటే 3 ఇంటూ √3 3√3 -4 కింద డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇంక ఏం చేయాలి మనము, మనకు రూట్ లేకుండా పోవాలి. సో 3√3 అట్లే పెట్టుకొని ఈ 3 ఈ పక్క తెచ్చుకుంటే 3x ఇజ్ ఈక్వల్ టు 3√3 -4. ఈ -4 కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటే +4 అవుతుంది. ఇంకా రూట్ పోవడానికి ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఇటు పక్క స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి 3కు స్క్వేర్ √3కి స్క్వేర్ వస్తుంది, హోల్ స్క్వేర్ కదా, 3కు స్క్వేర్ వస్తుంది, √3 కూడా స్క్వేర్ వస్తుంది. 3 3s are 9x², 4 4s are 16, 2 3 are 6, 6 4s are 24x is equal to 3 3s are 9, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3. సో 9x² + 24x is equal to 9 3s are 27 + 16 becomes -16. 27లో 16 తీసేసేయండి, 11. ఒకసారి మన క్వశ్చన్లో ఏమడిగాడో చూడండి. 9x² + 24x is equal to 11. సో వచ్చింది కదా, 9x² + 24x is equal to ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఈ విధంగా మనము ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఫార్ములా అన్నమాట, ఈ ఫార్ములానే మెయిన్ బేస్. ఈ ఫార్ములా బాగా వస్తే మనకు ఇది చేయడం చాలా సింపుల్. సో ఇప్పుడు దాకైతే అన్ని ప్లస్లే ఫార్ములాలు వాడినాం. మైనస్ వచ్చినా కూడా సేమ్ ఇదే మెథడే. ఒకటి మైనస్ వచ్చే క్వశ్చన్ చూద్దాం. ఫార్ములాలో మనకు మైనస్ అప్లై అయ్యే క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది సిరీస్ 1 - 4/5 4 × 7/5 × 10. సో ఒక ప్లస్ ఒక మైనస్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ది ప్లస్, మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. 4 7 10/5 10 15 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనట్. దీని ఆన్సర్ కనుక్కోమన్నాడు. సో ప్లస్ మైనస్ చూస్తూనే ఫార్ములా ఏది అనేది అప్లై అయ్యేది మనకు తెలిసిపోతుంది. లెట్ దీన్ని ఏమనుకుందాము, ఎస్ అనుకుందాం. 1 - 4/5 + 4 × 7/5 × 10 -4 7 10/5 10 15 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనట్. దీన్ని ఫార్ములా టైప్ రాసుకోవాలి. 4/1 ఫ్యాక్టోరియల్ రాసుకొని 1/5 పక్కన పెడదాం. తర్వాత 4 × 4 కంటే ఎంత ఎక్కువ, ఇది 3 ఎక్కువ, 7. 4 × 4 + 3 రాసుకుందాం, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఉండాలి 1 తర్వాత 1/5 హోల్ స్క్వేర్ వస్తుంది. 5 5 25, 25 2 50, 5 10s 50. ఇది 5 10s are 50, 25 2s are 50 మైనస్ సో ఆన్ పెట్టేసి ఇన్ఫైనట్ పెట్టండి. ఇక ఫార్ములా రాసుకోండి దీనికి. (1 - p/1 factorial into x/q plus p into p + q / 2 factorial into x/q whole square minus so on up to infinite is equal to 1 + x whole power minus p/q. సేమ్ ఫార్ములానే మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది. సో హియర్ p ప్లేస్లో ఏముంది, 4 ఉంది. q ప్లేస్లో ఏముంది, 4 + 3 3 ఉంది. ఇక x/q ప్లేస్లో 1/5 ఉంది. q ప్లేస్లో ఉండే వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. డివైడెడ్ బై 3, ఈ డివైడెడ్ బై 3 అటు సైడ్ పోతే ఇంటూ 3, 3 1s are 3, 3/5 అవుతుంది. సో p వాల్యూ తెలుసు, q వాల్యూ తెలుసు, x వాల్యూ తెలుసు. ఇక ఫార్ములా 1 + x హోల్ పవర్ మైనస్ p/q. సో s is equal to 1 + x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా. x వాల్యూ మనకు 3/5 వచ్చింది.
p/q 4/3. S is equal to 5 ones are 5 plus 3 divided by 5 whole power minus 4/3. 5 plus 3 8 అవుతుంది. 8/5 whole power minus 4/3 అవుతుంది. సో S is equal to పవర్లో నెగిటివ్ పవర్ పోవాలంటే ఫ్రాక్షన్ను రివర్స్ చేయాలి. 5/8 whole power minus 4/3. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాము. మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. ఫ్రాక్షన్ రివర్స్ చేసాం కదా, మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేసుకుందాము, 5/4 క్యూబ్ రూట్. 5/4 కు క్యూబ్ రూట్. డినామినేటర్ కూడా అంతే, 8/4 కు క్యూబ్ రూట్. 8/4 కు క్యూబ్ రూట్. సో S is equal to క్యూబ్ రూట్ ఆఫ్ 5ను 4 times మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 8 నేమ్ రాసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చు. పవర్లో ఎంత ఉంది, 4 ఉంది. క్యూబ్ రూట్ 3 క్యాన్సల్ వెళ్ళిపోతుంది తర్వాత. S is equal to సో క్యూబ్ రూట్ ఆఫ్ 5 5 25, 25 5 125, 125 5 are 625 డివైడెడ్ బై క్యూబ్ రూట్ 3 క్యాన్సల్ అయింది కాబట్టి 2/4 ఉంటుంది. 2ను 4 times మల్టిప్లై చేసుకొని ఆన్సర్ రాసేయడం. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో ఇది ఫైనల్ ఆన్సర్. S is equal to మనం ఇచ్చిన దాన్ని S అనుకున్నాం కదా, దాని ఆన్సర్. therefore S is equal to క్యూబ్ రూట్ ఆఫ్ 625 డివైడెడ్ బై 16. సో అన్నీ కూడా ఈ మోడల్ ప్రాబ్లమ్సే. ఒకటి ప్లస్కు ఉండే ఫార్ములా, ఇంకోటి వచ్చేసి మైనస్కు ఉండే ఫార్ములా టైపు. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కావాలంటే ఇంకో క్వశ్చన్ కూడా చేసి చూద్దాం మనం, మీకు ప్రాక్టీస్ అవుతుంది బాగా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామ్కు కన్ఫామ్గా వస్తుంది ఈ మోడల్ నుంచి. ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ సెవెన్ బై 5 ఇంటూ 1 ప్లస్ 1/10 స్క్వేర్ 1 into 3/1 into 2 into 1/10^4 1 into 3 into 5/1 2 3 into 1/10^6 and so on up to infinite. ఇది ఇన్ఫైనైట్ టర్మ్స్ ది సిరీస్. దీన్ని ఎలా చేయాలి ఒక్కసారి చెక్ చేద్దాం ఎలా చేయాలనేది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 7/5 లేదనుకుందాం, ఫైనల్లో ఆన్సర్లో పెట్టుకుందాం. ఈ లోపల ఉండే దాని ఆన్సర్ కనుక్కుందాం, ఎస్ అనుకుందాం. దీని అంతా వచ్చిన ఆన్సర్ను 7/5తో చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఎస్ క్వశ్చన్లో ఇచ్చింది 1 ప్లస్ 1/10 స్క్వేర్ 1 into 3/1 into 2 into 1/10^4 1 3 5/1 2 3 into 1/10^6 and so on. సో ఇలా ఉండే క్వశ్చన్ ఇది ఏ ఫామ్లో ఉందనే చూసుకోవాలి మనం. ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములానే 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/10 స్క్వేర్ అంటే ఎంత 100. 1 into 3 అంటే 1 + 2. 3 అంటే ఎంత 1 + 2 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/100కు స్క్వేర్ 100కు స్క్వేర్ 4 10^4 కదా, ఇది 10 స్క్వేర్ 10^4 అవుతుంది. ఇలాగే ఇన్ఫైనైట్ వరకు ఉంది. ఇక దీనికి మనకు ఫార్ములా తెలుసు. ఫార్ములా 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q p into p plus q by 2 factorial into x/q whole square and so on up to infinite is equal to formula 1 minus x whole power minus p/q. ఇక్కడ మనకు p ప్లేస్లో ఏముంది, p ప్లేస్లో 1 ఉంది యాజ్ యూజువల్, q ప్లేస్లో 2 ఉంది. ఇక x/q ప్లేస్లో 1/100 ఉంది బ్రాకెట్లో. చూడండి 1/100 1/100 స్క్వేర్ 10 స్క్వేర్ 100 10^4 అంటే 10,000 100 స్క్వేర్ అవుతుంది. x/q ప్లేస్లో 2 1/100. సో x is equal to ఏమవుతుందంటే 2 1s are 2
divided by 100 which is equal to 1/50. వాల్యూస్ అన్ని వచ్చేసినాయి. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. s is equal to ఫార్ములా 1 minus x whole power minus p by q. x 1/50 వచ్చింది. pq 1 2 minus 1/2. 50 ones are 50 minus 1/50 whole power minus 1/2. 50లో 1 పోతే 49 divided by 50 whole power minus 1/2. మైనస్ పోవాలంటే ఏం చేయాలి? ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. ఇక 1/2 అంటే స్క్వేర్ రూట్ అని. స్క్వేర్ రూట్ ఆఫ్ 50/49. 50ని 25 2s రాసుకోవచ్చు. 49 7 7s రాసుకోవచ్చు. 25కి రూట్ ఉంది, 2కు లేదు. 49కు రూట్ 7. ఎస్ వాల్యూ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎస్ కాదు, ముందర 7/5 కూడా ఉంది మరి. సో మనకు కావాల్సింది 7/5 ఎస్. సో 7/5 ఇంటూ ఎస్ వాల్యూ. ఇది ఎస్కి వచ్చిన వాల్యూ. ఇక్కడ 7 7 క్యాన్సల్, 5 5 క్యాన్సల్ పోతే 7/5 ఎస్ ఇజ్ ఈక్వల్ టు √2. సో దేర్ ఫోర్ మన గివెన్ సిరీస్ 7/5 ఇంటూ ఎస్ అంటే వాడు ఇచ్చిన సిరీస్ 1 ప్లస్ 1/10 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3/1 ఇంటూ 2 ఇంటూ 1/10⁴ అండ్ సో ఆన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్? √2. సో ఇది ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క మోడల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా యూస్ చేస్తాము. అన్ని ప్లస్లు ఉంటే మధ్యలో మైనస్ ఫార్ములా, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే 1 + x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా అనేది యూస్ చేస్తాం. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఖచ్చితంగా మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ దీని నుంచి వస్తుంది. మొత్తం బైనామియల్ థీరంలో 2 7 మార్క్స్లో, ఇన్ఫైనైట్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ మనకు ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫైనైట్ సిరీస్ బాగా చూసుకోండి. మనకు ఇన్ఫైనైట్ సిరీస్లో ఒకటి వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకు థీరమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోఎఫిషియెంట్స్ పైన, బైనామియల్ కోఎఫిషియెంట్స్ దానిపైన ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ రెండు మోడల్స్ బాగా చూసుకోగలిగితే 2 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. చాలా వరకు బైనామియల్ థీరమే అందరు టఫ్గా ఫీల్ అవుతుంటారు. సో ఇది కూడా ఈజీగా మనం 7 మార్క్స్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు.